సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 95 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతను కల్పించింది. దాదాపు 16 కోట్ల మంది ఓటర్ల కోసం 1,81,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 1,81,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తమిళనాడులోని 38 లోక్సభ నియోజకవర్గాలు, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అసోంలో 5, బీహార్లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్గఢ్లో 3, బంగాల్లో 3, జమ్మూ కశ్మీర్లో 2, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులోని వేలూరు లోక్సభ నియోజకవర్గం సహా త్రిపురలోని లోక్సభ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. తమిళనాడులోని 38 లోక్సభ నియోజకవర్గాల్లో 821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ స్థానాలతో పాటు 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 67,664 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. సెంట్రల్ చెన్నై నుంచి డీఎంకే తరపున దయానిధి మారన్ పోటీ చేస్తుండగా, ట్యూటికోరిన్ నుంచి కనిమొళి బరిలో ఉన్నారు. వీరితో పాటు ఏ రాజా, కార్తీ చిదంబరం తమిళనాడు నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలో నిలిచారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను 14 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. 30,197 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం 6,318 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. 90,997 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 241 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో బెంగళూరు ఉత్తరం నుంచి అత్యధికంగా 31 మంది పోటీ పడుతుండగా, హాసన్ నుంచి అత్యల్పంగా 6 బరిలో ఉన్నారు. తుముకూరు నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ పోటీ చేస్తుండగా, దేవెగౌడ మనవళ్లు ప్రెజ్వాల్ రేవಣ್ణ హాసన్ నుంచి, నిఖిల్ కుమారస్వామి మన్య నుంచి బరిలో దిగారు. నిఖిల్ కు పోటీగా మన్య నుంచి నటి సుమలత పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి సదానంద గౌడ బెంగళూరు ఉత్తరం నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నాయకులు వీరప్ప మొయిలీ చిక్ బల్లాపూర్ నుంచి బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో 10 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 20,321 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఆగ్రా, మధుర సహా ఉత్తరప్రదేశ్లోని 8 లోక్సభ స్థానాలకు 18వ తేదీన పోలింగ్ జరగనుండగా 878 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎన్నికల సంఘం 16,162 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అసోంలో 5 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లోని 5 లోక్సభ స్థానాల్లో 68 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని 3 లోక్సభ స్థానాల్లో 36 మంది అభ్యర్థులు, బంగాల్లోని 3 లోక్సభ స్థానాల్లో 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్, ఉదంపూర్ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనుంది. మణిపూర్ లోక్సభ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పుదుచ్చేరిలో 18 మంది పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని 5 లోక్సభ స్థానాలతో పాటు 35 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 9,117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 60,000 మంది సిబ్బందిని నియమించారు.